నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. పోలీస్ అవుట్ పోస్ట్ ప్రారంభించిన రామగుండం సిపి ఎం శ్రీనివాస్. మోక్షగుండం విశ్వేశ్వరయ్య మార్గంలో మనమంతా నడవాలి. ఆర్జీ1 జీఎండి లలిత్ కుమార్ సూచన. సోమవారం నిమజ్జనానికి తరలి వెళ్లిన నవరాత్రుల పాటు పూజలు అందుకున్న గణనాథుడు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ గోదావరి కని టూటన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోదావరి బ్రిడ్జ్ వద్ద ఇటీవల నిర్మించిన పోలీస్ అవుట్ పోస్ట్ కంట్రోల్ రూమ్ ను సోమవారం రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్, ఐపీఎస్, పెద్దపల్లి డీసీపీ చేతన, ఇతర పోలీస్ అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ గోదావరి నది బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన అవుట్ పోస్ట్ ద్వారా ఎప్పటికప్పుడు పోలీసు పర్యవేక్షణ కోసం ప్రత్యేక పోలీస్ సిబ్బందితో పాటు ఇరువైపులా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశామన్నారు. వీటి ద్వారా పోలీస్ కంట్రోలింగ్ సిస్టమ్ కొనసాగిస్తామన్నారు. తద్వారా బ్రిడ్జి పై ఎక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నా వాటిని క్లియర్ చేసేందుకు రివర్ గార్డ్ పోలీసులు సిద్ధంగా ఉంటారన్నారు. గోదావరి నది వద్ద ఎలాంటి ప్రమాదాలు జరిగినా క్షణాల్లో కాపాడేందుకు అన్ని రకాల పరికరాలతో పోలీస్ యంత్రాంగం సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ 10 రోజుల్లో మనం 4,765 విగ్రహాలని మనం ఇక్కడ ప్రతిష్టాపన చేసుకొని ఈ 10వ రోజు 11వ రోజు నిమజ్జన కార్యక్రమానికి ఏర్పాట్లను పూర్తి చేసుకున్నాము. దీంట్లో భాగంగా మనం ఇక్కడ పెద్దపల్లిలో ఈరోజు 16th రోజు మనకు నిమజ్జన కార్యక్రమాలు ఉన్నాయి. పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి, తర్వాత సుల్తానాబాద్, మంతని అండ్ గోదావరి ఖని ఈ సింగారం దగ్గర పెద్ద ఎత్తున ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నాం. ఇక్కడ కొన్ని ఫస్ట్ ఇందారం చూసుకుంటే జైపూర్ నుంచి కూడా విగ్రహాలు ఇక్కడికి వస్తాయి. మా మంచిర్యాల జిల్లా నుంచి కూడా వాటి కూడా ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నాం. తర్వాత టోటల్గా ఫోర్స్, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ మొన్న నుంచి మొత్తం ప్రతి దగ్గరికి ప్రతి స్పాట్కి వెళ్ళి చూడడం జరిగింది. మా ఆఫీసర్స్ అందరూ డే అండ్ నైట్ అందరూ దీంట్లో రూట్స్ కానీ ఏ రూట్లలో వస్తున్నాయి, ఆ రూట్లలో ఇతర మద్దతులు ఇంకా ప్రార్థన మందిరాలు ఉంటే వాళ్ళతో మాట్లాడి ఇది ఆల్రెడీ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని వాళ్ళతో మాట్లాడి అన్ని సామరస్యంగా ప్రశాంతంగా చెప్పుకోవాలని మనం ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాము. దాంట్లో భాగంగానే టోటల్గా మనకు 4,750 విగ్రహాలు ఇప్పుడు చేయాల్సి ఉన్నది. ఇప్పటివరకు చెన్నూరులో కంప్లీట్ అయిపోయింది. నిన్న స్టార్ట్ అయ్యి 365 వరకు చెన్నూరులో కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా కొన్ని ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ అయిపోతుంది. అలాగే బెల్లంపల్లిలో కూడా చాలా వరకు కంప్లీట్ అయింది. ఇక్కడ ఈ పెద్దపల్లి జిల్లాలో ఈ 4 ప్రాంతాల్లో ఇప్పుడు 3 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఈ శోభాయాత్రలు చేసేటప్పుడు మీరు పిల్లల్ని, ఉమెన్ని చాలా జాగ్రత్తగా తీసుకొచ్చి ఇక్కడ కూడా డిసిప్లిన్గా ఒకరి వెనుక ఒకరు ముందుగా తీసుకోకుండా ఎలాంటి గొడవలు పడకుండా మేము ఇచ్చిన అరేంజ్మెంట్స్ అన్నీ యూజ్ చేసుకొని చాలా ఫాస్ట్గా మేము చేయడానికి మేము రెడీగా ఉన్నాం. దాంట్లో భాగంగానే ఫోర్స్ అంతా 1,675 ఫోర్స్ని ఇక్కడ డిప్లాయ్ చేసుకున్నాం. మొత్తం 2 జిల్లాలకు కలుపుకొని 2 డీసీపీస్ ఉన్నారు అండ్ అడిషనల్ డీసీపీ ఉన్నారు, 6 ఏసీపీ మంది ఉన్నారు, తర్వాత 18 సిఐస్, ఎస్ఐస్ ఒక 30 మంది, 200 మంది కొత్తగా రేక్ సెంటర్ రిక్రూట్మెంట్ అయిన ఇంకా అండర్ ట్రైనింగ్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చారు. అలాగే 170 మంది హోంగార్డ్స్, తర్వాత అదర్ వింగ్స్ నుంచి కూడా ఒక 50 మంది దీన్ని వాడుతున్నాము. అలాగే స్పెషల్ పార్టీలో ఒక 60 మందిని కూడా మేము ఇక్కడ డిప్లాయ్ చేసుకున్నాం. ఈ కాకుండా సింగరేణి నుంచి కూడా మనకు ఒక 50 మంది ఇక్కడికి వాళ్ళు వాలంటరీగా వస్తున్నారు. ఇంకా కొద్దిగా ఎన్సీసీ బాయ్స్ని, వాళ్ళ క్యాడెట్స్ని కూడా అడిగాము, వాళ్ళు ఇంకా రావాల్సి ఉంది. సో ఈ విధంగా మొత్తం పకడ్బందీగా 4 ప్రాంతాల్లో ఈరోజు ఇప్పుడు 3 గంటల నుంచి రేపు మర్లీ మార్నింగ్ వరకు కూడా కంటిన్యూ అవుతాయి. దాంట్లో బందోబస్తులో భాగంగా అందరూ. ఈ కార్యక్రమంలో సిపి వెంట అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, గోదావరి ఖని ఏసీపీ ఎం రమేష్, ట్రాఫిక్ ఏసీపీ నర్సింహులు, ఏఆర్ ఏసీపీ సురేంద్ర, గోదావరి ఖని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి, 2 టౌన్ ఇన్స్పెక్టర్ ప్రసాదరావు, ఆర్ఐలు దామోదర్, వామనమూర్తి, సంపత్ తదితరులు పాల్గొన్నారు.
ప్రముఖ సివిల్ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఆర్జీవన్ జీఎం కార్యాలయంలో సోమవారం ఇంజనీర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్జీవన్ జీఎం డి లలిత్ కుమార్ విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ విశ్వేశ్వరయ్య దేశానికి చేసిన సేవలు కొనియాడారు. వారి నిరాడంబరత భారత జాతి అభివృద్ధికి చూపిన అంకిత భావం వల్ల వారికి భారతరత్న బిరుదు లభించిందని, బ్రిటిష్ వారు సైతం ఆశ్చర్యపోయే విధంగా వారి ఆలోచనలు ప్రతిభ ఉండేదని, ఇప్పుడున్న ఇంజనీర్లు వారిని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. మన రాష్ట్రంలో హైదరాబాద్ లో మూసీ నది వరదల నివారణకు గొప్ప మార్గం దిశ నిర్దేశకులు అని, ఆటోమేటిక్ వరద గేట్ల వ్యవస్థలతో పాటు అనేక సివిల్ ఇంజనీర్ పనులు నూతన ఆలోచన విధానంతో మార్గదిశ నిర్దేశం పలు జటిల సమస్యలు ఎదురైనప్పుడు ఉత్తమ సలహాలను జాతి శ్రేయస్సు అభివృద్ధి కొరకు అందించారన్నారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య పలు చిన్న గ్రామాల్లో కూడా అనేక ఆవిష్కరణలు చేపట్టారని, వారిని స్ఫూర్తిగా తీసుకుని మనం కూడా నీతిమంతంగా జాతి అభివృద్ధికి మన వంతు పాత్ర నిర్వహించాలని తెలిపారు. చదువుకోవడానికి డబ్బులు లేని స్థాయి నుంచి భారతదేశం గర్వంగా చెప్పుకోదగ్గ ఇంజనీర్గా ఆయన విశ్వేశ్వరయ్య గారి యొక్క ఆయన కెరీర్ కానీ, ఆయన నడవడిక కానీ, ఆయన సాధించిన విజయాలు మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయి. అవునా కదా? ఇప్పుడు ఎక్కడో ఒక ఇండియాని రూల్ చేస్తున్న బ్రిటిషర్స్ అక్కడికి తీసుకొని పోయి సర్ అని నిర్వహించి చేశారంటే మన వేరే వాళ్ళ పాలనలో ఉన్న మన వాళ్ళ యొక్క గొప్పతనం ఎంత అనేది మరింత స్ఫూర్తిదాయకం. వారి ఇందాక చెప్పినట్టుగా మిత్రులు వారి జీవితంతో పాటుగా మనం కూడా మైనింగ్ ఇండస్ట్రీలో మైనింగ్ ఇంజనీరింగ్ దాంట్లో ఇందులో నాగేశ్వర గారు చాలా చక్కగా చెప్పారు. ఇందులో పనిచేస్తున్న అందరూ కూడా ఇంజనీరింగ్ అనేది అంటే ఒక మైండ్ ని ప్లానింగ్ చేసి సరిగ్గా నడిపి అత్యుత్తమ లాభాలు, సేఫ్టీ, అత్యుత్తమ ఎఫిషియన్సీ ఉన్నట్టుగా ఒకటి ప్లానింగ్ చేసే దగ్గర నుంచి ఆ చేస్తున్న పనులు సరిగ్గా నడుపుతున్నామా లేదా చూసే యొక్క ఫైనాన్స్ దాకా, అందులో ఉన్న మానవ వనరులన్నింటినీ సరిగ్గా ఉపయోగించు మన ఎంప్లాయీస్ ద్వారా పనిచేసే పర్సనల్ డిపార్ట్మెంట్, మనకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసే సివిల్ ఇంజనీరింగ్ నుంచి మన ఎలక్ట్రికల్, మెకానికల్ వాటిలో వీటన్నిటిలో కూడా మనము అత్యుత్తమంగా ఉన్నవా లేవా అని చూడాల్సిన అవసరం ఉంది. అంటే కాలానుగుణంగా మనం చూస్తాం, ఒకప్పుడు పొలం దున్నాలంటే నాగలతో దున్నేదా నుంచి ఇవాళ ఒక అరెకరం ఉన్న పొలం రైతు కూడా ఒక హార్వెస్టర్తో చేసే స్థితికి వచ్చింది. ఇట్లా ప్రతి రంగంలోనూ ఇంజనీరింగ్ పరంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో మన దగ్గర కూడా అత్యుత్తమమైన పని పరికరాలు కానీ, పనిచేసే విధానాలు కానీ, అత్యుత్తమ ఎఫిషియన్సీ. ఇప్పుడు ఒక బండలు కొట్టడంలో అర్థం లేదు, ఇప్పుడు మిషనరీ వచ్చేసి దాంతో చేసి అతి తొందరగా తేలిగ్గా చేసి వచ్చింది. అట్లా మనం యొక్క ఫేస్ దాకా కావాలి. ఓపెన్ క్యాస్ట్ ఫేస్, ఓపెన్ క్యాస్ట్ బిల్డింగ్ దగ్గర నుంచి మన యొక్క క్రషర్లు, మన హాల్ రోడ్స్, అట్లా అండర్ గ్రౌండ్ లో ఫేస్ దాకా కూడా ఈ రకమైన ఇంప్రూవ్మెంట్స్ అన్నిటి పరంగా వచ్చి ఒక సింగరేణి అనే అద్భుతమైన కంపెనీకి రావాలంటే ప్రతి ఒక్కరు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, ఇక్కడికి రాని వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు, మన సింగరేణిలో పనిచేసే ప్రతి ఉద్యోగులు మనం చేస్తున్న పనులలో కరెక్ట్గా ఉన్నదా లేదా, ఇంకేమైనా మెరుగుపరచడానికి ఈ రకంగా చేసుకుంటే, ఉదాహరణకు ఒక క్లర్కే కావచ్చు, అవసరమైన సంతకాలు 4-5 ఉన్నాయంటే దాన్ని తగ్గించి ఒక సంతకాన్ని తీసుకొచ్చినామంటే, అట్లా ఒక ప్రాసెస్ చేసేదాన్ని వారం రోజులు ప్రాసెస్ చేసి ఒక ఫైల్లో 2 రోజులు 3 రోజులు ఒక సమస్యని పరిష్కారం చేస్తే అది ఇంజనీరింగ్. ఆ రకంగా మనము ఎవరికి వాళ్ళు చేసే పనులలో ఆ ఇంజనీరింగ్ సొల్యూషన్స్, ప్రాసెస్ సొల్యూషన్స్, హ్యూమన్ ఇంటరాక్షన్ సొల్యూషన్స్ అంటే ఈ రకంగా చేసి పని విధానాలు మెరుగు చేసుకుంటూ పోవడం అనేది ఇంజనీరింగ్. ఈ కార్యక్రమంలో ఏరియా ఇంజనీర్ దాసరి వెంకటేశ్వరరావు, పర్సనల్ మేనేజర్ కిరణ్ బాబు, ఏఐటియుసి బ్రాంచ్ సెక్రటరీ ఆర్ఎల్లి పోషం, సిఎంఓఏఐ ప్రతినిధి క్రాంతి కుమార్, ఏజిఎం సివిల్ నాగేశ్వరరావు, ఏజిఎం ఐఈడి ఆంజనేయులు, ఎన్విరాన్మెంట్ అధికారి ఆంజనేయ ప్రసాద్, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, డీజీఎం ఫైనాన్స్ ధనలక్ష్మీబాయ్, డీజీఎం క్వాలిటీ సాయి ప్రసాద్, సీనియర్ పిఓ హనుమంతరావు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. నవరాత్రుల పాటు పూజలందుకున్న గణనాథులు సోమవారం నిమజ్జనానికి తరలి వెళ్లారు. గోదావరికని పట్టణంలోని వివిధ ఏరియాల్లో గణపతి మండపాల వద్ద నవరాత్రుల పాటు భక్తుల నుండి పూజలు అందుకున్న గణనాథులు భక్తుల తీన్మా స్టెప్పుల నడుమ గణపతి బొప్ప మోరియా అంటూ శోభాయమానంగా నిమజ్జనానికి తరలి వెళ్లారు.
గణపతి బొప్ప గణపతి బొప్ప. నవరాత్రులు పూజలు అందుకొని ఈరోజు వినాయక నిమజ్జనం చేసినటువంటి పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డ మంకృష్ణ గారికి మరియు రామగుండం ఎమ్మెల్యే గారు రామకాకు రమ్మ గారికి ఉత్సవ సంస్థ తరఫున స్వాగతం సుస్వాగతం. గోదావరి చాలా విశేషమైంది. హిందూ పండుగలలో పార్టీలకు అతీతంగా అందరూ నాయకులు మనకి గణేశోత్సవాలలో పాల్గొంటుంటారు. సో ఇలాంటి కార్యక్రమాలకు ఘనంగా నిర్వహించడానికి విశేష
సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పోలీస్ అవుట్ పోస్ట్ ప్రారంభించిన రామగుండం సిపి ఎం శ్రీనివాస్. మోక్షగుండం విశ్వేశ్వరయ్య మార్గంలో మనమంతా నడవాలి. ఆర్జీ1 జీఎండీ లలిత్ కుమార్ సూచన. సోమవారం నిమజ్జనానికి తరలి వెళ్లిన నవరాత్రుల పాటు పూజలు అందుకున్న గణనాథుడు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ సిటీ న్యూస్.